తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహానటుడు, తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఆయనే నందమూరి తారక రామారావు. అందరికీ ప్రియమైన ఎన్టీఆర్. ఎన్టీఆర్ 1923 మే 28న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట్రామమ్మ. చిన్నతనంలోనే ఎన్టీఆర్‌కు కళల పట్ల ఆసక్తి ఉండేది. ఎన్టీఆర్ తన విద్యను కొనసాగిస్తూ కళలపై కూడా ఆసక్తి పెంచుకున్నారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అయితే ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆయన మనసు మాత్రం కళారంగం వైపే ఉండేది. 1949లో విడుదలైన 'మనదేశం' సినిమాతో ఎన్టీఆర్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆయన పోషించిన పాత్ర చిన్నదైనప్పటికీ అదే ఆయన సినీ ప్రయాణానికి ప్రారంభమైంది. నటనలోని ప్రత్యేకత, ఆయన డైలాగ్ చెప్పే విధానం, ముఖ్యంగా 'పల్లెటూరి పిల్ల', 'పాతాళ భైరవి', 'మల్లీశ్వరం' వంటి సినిమాలు ఆయనకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా 'పాతాళ భైరవి' సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన విషయం ఆయన పౌరాణిక పాత్రలు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలు ఆయన నటించారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్ర ఎన్టీఆర్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. చాలా మంది ప్రేక్షకులు ఆయన కేవలం నటుడిగా కాకుండా ఆ పాత్రలోనూ గుర్తుపట్టే స్థాయికి ఆయన ఎదిగారు. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాల్లో 'మాయాబజార్' ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకు మరింత ప్రసిద్ధి చెందారు. ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే ఆగిపోలేదు. సినిమా నిర్మాణం, దర్శకత్వంలో కూడా తన ప్రతిభను చూపించారు. 'దానవీర శూరకర్ణ' వంటి సినిమాల్లో ఆయన ప్రతిభకు మంచి ఉదాహరణగా నిలిచాయి. ఒక సినిమాలో నటించడం, దర్శకత్వం వహించడం వంటి బాధ్యతలను కూడా ఆయన చేపట్టారు. సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు ప్రజలపై ఎంతో ప్రభావం చూపించాయి. అలా ఎన్టీఆర్ ఒక సాధారణ సినీ నటుడి నుంచి ప్రజల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించిన వ్యక్తిగా ఎదిగారు. అదే అభిమానాన్ని తర్వాత రాజకీయ రంగంలోకి తీసుకెళ్లడానికి కూడా ఒక బలమైన కారణంగా మారింది. 1982లో ఎన్టీఆర్ తన జీవితంలో మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటి వరకు సినిమా తెరపై హీరోగా చూసిన ఎన్టీఆర్‌ను ఇప్పుడు ప్రజలు రాజకీయ నాయకుడిగా చూడడం ప్రారంభించారు. ఎన్టీఆర్ ప్రజలకు నేరుగా కలవడానికి చైతన్యరథం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఆయన పర్యటనలకు భారీగా ప్రజలు తరలివచ్చేవారు. సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులు సంపాదించిన ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా ప్రజల నుంచి అపారమైన స్పందనను పొందారు. 1983 జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది భారత రాజకీయ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైన సంఘటనగా నిలిచింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉపయోగపడాలనే ఆలోచనతో ఆయన పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. అందుకే ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో కూడా ప్రజలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సులభంగా సాగలేదు. 1984లో ఆయన ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఈ సంఘటన ఎన్టీఆర్‌ను ప్రజలతో మరింత దగ్గర చేసింది. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో కూడా కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు పలువురు పిల్లలు ఉన్నారు. వారిలో పలువురు తర్వాత రాజకీయాల్లో, సినిమా రంగాల్లో కూడా గుర్తింపు పొందారు.